డియర్ ఎంప్లాయీస్, మీకు ఒక గుడ్ న్యూస్. మీరు ఇంతకుముందు ఏదో ఒక కంపెనీలో వర్క్ చేసి అక్కడ పిఎఫ్ ఉండి మీ పిఎఫ్ కట్ అయిపోయి ఉంటుంది. ఆ పిఎఫ్ అకౌంట్లో మీ డబ్బు ఉంటుంది, కానీ మీరు క్లెయిమ్ చేసుకోలేదు, దాన్ని అలా వదిలేశారు. సో ఇప్పుడు అలాంటి వారికి వారి డబ్బును వారి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది ఈపీఎఫ్ఓ. ఎస్, ఇన్యాక్టివ్ పిఎఫ్ ఖాతాలు అంటే ఏంటి అంటే 3 సంవత్సరాలుగా పిఎఫ్ కంట్రిబ్యూషన్ లేకపోవడం, ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి మారినప్పుడు పిఎఫ్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోకపోవడం, లేదంటే మనీ విత్డ్రా చేసుకోకపోవడం, చాలా సంవత్సరాలుగా పిఎఫ్ అకౌంట్ని ఉపయోగించకపోవడం, ఇలాంటి కారణాల వల్ల అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అవుతుంది. సో అలా ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 30 లక్షలు. ఎస్, అందులో డబ్బు ఎంత ఉందో తెలుసా? 10,000 కోట్లు. ఎస్, ఆ 10,000 కోట్లు నిరుపయోగంగా ఉంది, ఎవరికి ఉపయోగపడట్లేదు. అది వర్కర్స్ కష్టార్జితం. సో వాళ్ళు సేవ్ చేసుకునే డబ్బును వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు మీ అమౌంట్ మీ అకౌంట్లోకి నేరుగా రావాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పిఎఫ్ మీ ఆధార్ లింక్ అయి ఉండాలి, మీ బ్యాంక్ అకౌంట్ మీ పిఎఫ్ లింక్ అయి ఉండాలి, మీ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. సో ఈ 3 కనుక మీరు చేసి ఉంటే అకౌంట్లోకి నేరుగా మీ డబ్బు వచ్చి పడుతుంది. దానికోసం మీరు క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు మంచి చేయాలి, వాళ్ళ డబ్బును వాళ్ళకి తిరిగి చేయాలనే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంది. నిజంగా శుభవార్త కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.